ఏంది మేము సిటీ బండి తీసుకుంటాం కానీ ఈ ఓలా ఊబర్ ఇచ్చే రేట్ ప్రకారం మాకు పడతలేదు. మాకు మినిమం ఇంతకుముందు గవర్నమెంట్ ఎంత వైఎస్ఆర్ ఉన్నప్పుడు 11 రూపాయలు గవర్నమెంట్ అప్పుడు మీటర్ ఇచ్చింది. అప్పటి నుంచి అదే రేట్ ఇప్పుడు 9 రూపాయలు ఇస్తున్నారు. రోజుకి ఏదైనా బిజినెస్ ముందుకు పోతుంది కానీ మాది ఎందుకు వస్తుంది? మేము ఒక నెలకు మినిమం సిటీలో బతకాలంటే మినిమం 50,000 సంపాదించాలి. మా పిల్లల ఖర్చు, రూమ్ ఖర్చు అన్ని పోగా మాకేం మిగులుతలేదు. మేము అందుకని డిస్ట్రిక్ట్ బండి మెయింటెనెన్స్ అయితే లేదు. డిస్ట్రిక్ట్ బండి తీసుకోవాలంటే 5 లక్షలు ఉంది. మేము 2 లక్షలు తెచ్చి అప్పు తెచ్చి 2 లక్షలు కట్టాలి. నెలకు 13,000 3 లక్షల పైన చేపిస్తే నెలకు 13,000 కట్టాలి. 13,000 తీయాలా, మా ఖర్చులు తీయాలా. ఈ ఓలా ఊబర్ వాళ్ళు మినిమం మెసేజ్ ఏమని పెడుతున్నారు, నెలకు ఆటో 60,000 సంపాదిస్తుంటారు. 60,000 ఎట్లా సంపాదిస్తాం? మేము రోజు 1,500 చేస్తలేం. మేము 1,500 పొద్దున 8 గంటలకు వెళ్తే నైట్ 12 గంటల దాకా 1,500 సంపాదిస్తలేదు. దాంట్లో గ్యాస్ ఖర్చు 500 పోతుంది. మా బండి మెయింటెనెన్స్ ఏంది, మా ఖర్చు ఏంది? మాకు అదంతా ఆలోచన ఉండదా? ప్రతి దానికి అన్నింటికి పెంచుతున్నారు. మా దానికి ఏం పెంచుతున్నారు? మేము కష్టం చేస్తలేము. మాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు. ఛానళ్ళు అడ్డవాళ్ళు కావు. దాబ్న ఉండి కూడా పోలీసు వాళ్ళు ఛానల్ కొడుతున్నారు. ఏమైనా ఆపితే కూడా ఛానల్ కొడుతున్నారు. మాకు ఆటోల గురించి ఏమైనా అంటే ఆటోలు ఇట్లా చేస్తారా భయ అని అంటారు. అంటే మేము మనుషులం కాదా? మేము కూడా సమాజంలో మనిషిగానే కదా, మేము కూడా కష్టం చేస్తున్నాం కదా. మా బతుకు మేము బతుకున్నాం, ఎవరికి సతాయిస్తలేము కదా. దాని గురించి మా ఓలా ఊబర్ వాళ్ళని మాత్రం కఠినం బైకులు తీయాలి. ऑटो डिस्ट्रिक्ट गाड़ी का परमिशन नहीं देना. हम सिटी गाड़ी चला दे मगर बाइक निकालो. ऑटो का रेट बढ़ाओ. बनावत कपूर वीरागोनपल्ली दिंडी मंडल नलगुंडा डिस्ट्रिक्ट हमारा है. हम डिस्ट्रिक्ट का गाड़ी चला रहे अभी बेच ले तुम, मगर एक बाइक निकालो, हमारा रेट बढ़ाओ. हम सारा बराबर चलाते डिस्ट्रिक्ट.